వేద మరియు మాయా వి డాష్ రిమోట్. వేద అండ్ ద మ్యాజికల్ వి రిమోట్. ఆ చిన్నారి పేరు వేద. ఆమెకు బొమ్మలంటే చాలా ఇష్టం, కానీ కొత్త వస్తువులను కనిపెట్టడం అంటే ఇంకా ఇష్టం. ఈ రోజు ఆమె తన గొప్ప ఆవిష్కరణను పూర్తి చేసింది. అది ఒక చిన్న డాష్ వి డాష్ ఆకారంలో ఉన్న రిమోట్. దీని పేరు మాయా వి అని వేద గట్టిగా చెప్పింది. ఇది నా బొమ్మలకు జీవం పోస్తుంది. వేద తన పెంపుడు బొమ్మలు వేలుగు అనే రోబోట్ మరియు వ్రూమ్ అనే కారును చూసింది. అవి ఒక షెల్ఫ్ పై నిశ్శబ్దంగా ఉన్నాయి. మాయా వి బొమ్మలకు జీవం పోయి అంటూ వేద రిమోట్లోని పెద్ద బటన్ను నొక్కింది. గది అంతా ఆకుపచ్చని మెరుపు మెరిసింది. బీప్ బూప్, నేను సిద్ధంగా ఉన్నాను అంటూ వేలుగు కదిలింది. వ్రూమ్ ఇంజిన్ శబ్దం చేస్తూ షెల్ఫ్ నుండి నేలమీదికి దూకింది. మొదటి సాహసం పర్వతారోహణ అని వేద ప్రకటించింది. ఆమె పరుపును చూపిస్తూ ఇది ఎత్తైన హిమాలయ పర్వతం అని చెప్పింది. వ్రూమ్ వేగంగా పైకి ఎక్కింది. అయితే వేలుగు రోబోట్ పరుపు పైకి ఎక్కడానికి ప్రయత్నించింది. కొంచెం జారి రోబోట్ కింద పడింది. భయపడకు వేలుగు, రెక్కలు విప్పు అని వేద ప్రోత్సహించింది. వేలుగు ఒక అడుగు వెనక్కి వేసి పరుపు పక్కన ఉన్న చిన్న బొమ్మ విమానం రెక్కలను తీసుకుంది. వేలుగు ఇప్పుడు రోబోట్ విమానం. అది గదిలో పైకి తేలియాడుతూ పర్వతం పైన ఉన్న వ్రూమ్ పక్కన ల్యాండ్ అయ్యింది. గ్రేట్ టీమ్ అని వేద అరచింది. సాయంత్రం అయ్యింది. ఆమె మళ్ళీ మాయా డాష్ బి డాష్ బటన్ నొక్కింది. బొమ్మలు మళ్ళీ నిశ్శబ్దంగా షెల్ఫ్ పైకి వెళ్ళిపోయాయి. కాని అవి కలల ప్రపంచంలో వారి సాహసాన్ని గుర్తుంచుకున్నాయి.